వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. సినిమాల్లో ముందు పద్ధతిగా ఉండి, ఆ తర్వాత హద్దులు చెరిపేసుకుంటూ వెళ్ళిన హీరోయిన్స్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా ముందు వరుసలో ఉంటుంది. తెలుగు సినిమాల్లో గీత లోపలే ఉండి నటించే ఈ అందాల ముద్దుగుమ్మ వెబ్ సీరీస్‌ను మొదలుపెట్టాక హాట్‌గా దర్శనమివ్వడం మొదలుపెట్టింది. ఎంతగా అంటే ఓ సీరీస్‌లో లిప్ లాక్, పడక గది సన్నివేశాల్లోనూ జోరుగా కనిపించేసేంత. వెబ్ సిరీస్ అంటే ఆ మాత్రం హాట్‌గా ఉండాల్సిందే కాబట్టి తమన్నాలోని ఈ మార్పుకు పెద్దగా ఎవరూ ఆశ్చర్యపోలేదు. తమన్నా కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎప్పుడూ ఇబ్బంది పడుతున్నట్టు కూడా కనిపించలేదు. వెబ్ సిరీస్‌లంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా అన్నట్టు కామెంట్ విసిరేసింది. ఇప్పుడు ఈ బోల్డ్‌నెస్ ఇంకొంచెం హద్దులు దాటుతోంది. ఈసారి అంతకు మించి చూపిస్తా అంటోంది ఈ మిల్కీ బ్యూటీ. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా రాగిణి ఎంఎంఎస్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. బాలీవుడ్ లో ఏ కంటెంట్ సినిమాలకు ట్రేడ్ మార్క్ లాంటి ఫ్రాంచైజీ ఇది. రాగిణి ఎంఎంఎస్ ఫ్రాంచైజీలో ఎలాంటి బోల్డ్ సీన్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏక్తా కపూర్ ఐడియాలజీ, తన మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి తెలిసిన వాళ్లకు ఇలాంటి సినిమాల్లో ఏముంటాయో విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. పార్ట్ 2లో అయితే సన్నీ లియోన్ కథానాయికగా నటించింది. ఇప్పుడు ఆమె స్థానాన్ని తమన్నా భర్తీ చేయబోతోందట. ఈసారి రాగిణి మరింత హాట్ గా, బోల్డ్ గా కనిపించబోతుందని ఏక్తా కపూర్ ముందే హింట్ ఇచ్చేసింది. కాబట్టి ఈసారి తమన్నా ఎలాంటి సన్నివేశాల్లో నటించబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రాజెక్టులు తమన్నా ఎలా ఒప్పుకుంటోంది, తన ఇమేజ్ ఏమైపోవాలి అనేవి తమన్నాని అభిమానించే వాళ్ళు సంధిస్తున్న ప్రశ్నలు. కాకపోతే తమన్నా మైండ్ సెట్ వేరు కదా. కాలానికి అనుగుణంగా మారిపోతేనే ఇండస్ట్రీలో నిలబడగలం అనే సిద్ధాంతాన్ని మన తమన్నా గట్టిగా నమ్ముతోంది. ఈ జనరేషన్ కి సెక్స్ కి, శృంగారానికి పెద్ద తేడా తెలియడం లేదు. అలాంటి కంటెంట్ అందించడానికి రూపకర్తలు రెడీగా ఉన్నారు. అలాంటి సినిమాలకే మార్కెట్ కూడా ఉంది. ఎవరిని తిట్టుకున్నా, విమర్శలు ఎక్కుబెట్టినా రాగిణి ఎంఎంఎస్ 2 పార్ట్లు భారీ విజయాలు అందుకున్నాయి. నిర్మాత రూపాయి పెడితే 10 రూపాయల గిట్టుబాటు అయింది. అందుకే ఈ ఫ్రాంచైజీని కొనసాగించాలని ఏక్తా భావించింది. తమన్నాకు కూడా భారీ పారితోషికమే ముట్టజెప్పారని, అందుకే తమన్నా ఈ ప్రాజెక్టులోకి అడుగు పెడుతుందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద తమన్నా ఈసారి మరింత బోల్డ్గా కనిపించబోతోందన్నమాట.